చూడరుగా మరి ఉంటారా? సరే మంచిదండి. మరి ఇంతవరకు పాటల ద్వారా ఎంతగానో దేవుడు స్తుతించినందుకు వందనాలు, స్తోత్రాలు. మరి పిల్లలు కూడా డ్యాన్స్ ఉన్నాయి. ఒక పాట అంటే ఒక పాట కాదు, 3 పాటలు ఉన్నాయి అన్నారు. మరి ఆ 3 పాటలు కూడా వేస్తారంట. 4 పాటలు ఉన్నాయంట. 4 పాటలు వేస్తారంట. ఇదే ఓపిక ఉంటే క్యారల్స్ కూడా మీ ఓపిక ఎలా అనుకుంటే వెళ్ళొచ్చు. మీ అందరూ ఓకే అనుకుంటే క్యారల్స్ కూడా వెళ్దాం, లేదంటే మీ ఓపిక. సరే అండి, తొందరగా అమౌంట్ వేస్తాను. షూ అయిపోయమ్మా, నేల చల్లగా నేరుగా వాక్య భాగంలోకి వెళ్దాం. మత్తయి సువార్త, ఎవరు మాట్లాడకూడదు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు. మైక్ రెడీ పెట్టుకోవాలి, వాక్యం చదువుకోవాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు. మొదటిగా నేనే చదువుతాను. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు సర్వోన్నతుడా. అయ్యా, ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచాము. వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీ దాసుల తండ్రి వాక్యాన్ని ఎత్తబోతుండగా తండ్రి సహాయం చేయండి. నేను కాదు తండ్రి, మీరే నన్ను మరుగుపరిచి మీ వాక్యమును, పరిశుద్ధాత్మదేవ మీ వాక్యమును మీరే తండ్రి విషదపరచండి, సహాయం చేయండి. దేవా మీకు వందనాలు. అయ్యా, ఇంతవరకు మీ సన్నిధిలో బిడ్డలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, మేము తిరిగి మా ఇళ్ళకు మేము వెళ్ళబోచుండగా తండ్రి చిన్న వాక్యాన్ని మేము విని మీ మా ఇళ్ళకు మేము పంపించండి, సహాయం చేయండి. మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, స్పెషల్ క్రిస్మస్ ఆరాధన, స్పెషల్ క్రిస్మస్ సందేశం కొరకే మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఏ వాక్యాన్ని ఎత్తబోచుంటే తండ్రి, అందులో ఉన్నటువంటి మర్మాలన్నిటినీ మాకు బయలుపరచమని సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున తిన్యంగా వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు. రాజైన హేరోదు దినముల యందు యేసు పుట్టిన తర్వాత, తూర్పు దేశపు జ్ఞానులు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆయనను పూజింపవచ్చితమని చెప్పారు. వచనాల్లో ఏం కనపడుతుందంటే, జ్ఞానులు అనేవారు కనపడుతున్నారు. జ్ఞానులు ఎప్పుడు వచ్చారంటే, యేసు పుట్టిన తర్వాత. ఏ దేశం వాళ్ళది? తూర్పు దేశం. తూర్పు దేశం యూదయ దేశం. అంటే తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారంట. జ్ఞానులు ఎక్కడికి వచ్చారు? యేసు దగ్గరికి వచ్చారు. జ్ఞానులు యాత్ర చేస్తున్నారు. యాత్ర ఎక్కడికి? యేసు దగ్గరికి. యేసు పుట్టాడంట. యేసు దగ్గరికి వచ్చేది జ్ఞాని అయిన వాళ్ళే యేసు దగ్గరికి వస్తారు. అజ్ఞానులు ఎవరు దేవుని దగ్గరికి రారు. జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేస్తున్నారు? యాత్ర చేస్తున్నారు.
ఎందుకని జ్ఞానులు తూర్పు దేశం నుండి యూదయా దేశానికి ఎందుకు వచ్చారు? ఏమండి, వాళ్ళకి ఎవరు చెప్పారు పలానా రాజు పుట్టాడని? వాళ్ళకి ఎవరు చెప్పారు? ఏమండి, జ్ఞానులు తూర్పు దేశం నుంచి వచ్చారు జ్ఞానులు. జ్ఞానులకి ఎలా తెలుసు రాజు పుట్టాడని? అంటే ఒక నక్షత్రం వచ్చిందంట, నక్షత్రాన్ని చూసి జ్ఞానులు వచ్చారు. జ్ఞానులకు తెలుసు ఫలానా భూమధ్య పురాణ ఒక మహాదేవుడు ఉద్భవిస్తాడని, విరాట్ పురుషుడు ఉద్భవిస్తాడని, యజ్ఞ పశు రండి పుడతాడని జ్ఞానులకు తెలుసు. ఏమండి, జ్ఞానులు ఋషులు విజ్ఞానులు వీళ్ళందరికీ తెలుసు ఫలానా పరమాత్ముడు భూమధ్య పురాణ పుడతాడని. ఏమండి, తెలుసు ముందుగానే. అన్ని గ్రంథాల్లో రాయబడింది యేసుక్రీస్తు పుట్టుక గురించి. అన్ని గ్రంథాల్లో రాయబడింది యేసు పుడతాడని. ఏమండి, అనేక గ్రంథాల్లో రాయబడింది. బైబిల్లోను, పురాణాల్లోను, చరిత్రలోను ఫలానా పరమాత్ముడు భూమధ్య పురాణ పుడతాడని ముందుగానే రాయబడింది. అవి జ్ఞానులు చదువుకున్నారు. ఫలానా పరమాత్ముడు పుడతాడని జ్ఞానులు చదువుకున్నారు కాబట్టే యూదయా దేశానికి వచ్చాడు. ఆ యూదయా దేశంలోనే రాజు పుడతాడు, ఇంకెక్కడా పుట్టాడు. యూదయా దేశంలోనే రాజు పుడతాడు, ఇంకెక్కడా పుట్టాడు. అందుకని జ్ఞానులు. తూర్పు దేశం ఎక్కడ? ఇజ్రాయెల్ దేశం ఎక్కడ? కొన్ని వేల మైళ్ళు నడుచుకుంటూ యూదయా దేశం, ఇజ్రాయెల్ అయినటువంటి బెత్లెహేముకి వచ్చారంట. ఎందుకు జ్ఞానులు మరి యూదయా దేశం ఎందుకు వచ్చారు జ్ఞానులు అంటే, యూదయా దేశంలోనే పుడతాడని ముందుగానే వ్రాయబడింది. భువనము అంటే ప్రపంచం. భువనము యొక్క నాభి అంటే ప్రపంచం యొక్క మధ్య భాగం. ఏమండి, భూమధ్యపురం అంటారు దాన్ని. భూమికి మధ్యలో ఉంటుంది కాబట్టి భూమధ్యపురం అంటారు. అదే ఇజ్రాయేల్ దేశం. శాస్త్రవేత్తలు కూడా ప్రపంచ పటాన్ని తీసుకొని ఇజ్రాయేల్ దేశం మధ్యలో ఉందని కొన్ని పరీక్షలు చేశారంట. ఎన్ని పరీక్షలు చేసినా, ఎటు నుంచి కొలిచినా, భూమిని మ్యాప్ లో ఎటు నుంచి కొలిచినా ఇజ్రాయేల్ దేశం భూమధ్యలోనే ఉందంట. భూమధ్యపురం ఇజ్రాయేల్ దేశం. ఈ భూమధ్యపురం ఇజ్రాయేల్ దేశం అనేది భూమధ్యం. చాలా మంది అంటారు దేవుడు భూమధ్య ఇజ్రాయేల్ దేశంలో పుట్టాడు, భూమికి మధ్యలో లేదు, సగభాగంలో ఉంది అంటారు. లేదండి, శాస్త్రవేత్తలు అన్ని తెలుసుకొని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటిది అది? భూమధ్యపురం ఇజ్రాయేల్ అనేది భూమికి నడిబొడ్డున ఉంటుంది. ఇజ్రాయేల్ దేశం భూమికి నడిబొడ్డు లాంటి దేశమైనటువంటి ఇజ్రాయేల్ దేశంలో పరమాత్ముడు, విరాట్ పురుషుడు, యజ్ఞ పశువు పుడతాడని ఋషులకు తెలుసు, జ్ఞానులకు తెలుసు. అందుకని జ్ఞానులు ఏం చేశారంటే యూదయా దేశానికి వచ్చారు. ముందుగానే వ్రాయబడింది. భూలోకానికి కేంద్ర స్థానమైనటువంటి ఇజ్రాయెల్ దేశంలో యేసుక్రీస్తు పుడతాడు, ఫలానా యజ్ఞ పురుషుడు పుడతాడని సకల మత గ్రంథాల్లో ఉంది. బైబిల్లో కూడా ముందుగానే రాయబడింది. దేవుడు యాదృచ్ఛికంగా రాలేదండి. ఈరోజు పుట్టి ఈరోజు రాలా. కొన్ని వేల క్రీస్తు పూర్వం 1000-2000 సంవత్సరాల కిందటే యేసుక్రీస్తు భూమధ్యపురంలో పుడతాడని ముందుగానే రాయబడింది. ఇక్కడ బైబిల్లో కూడా చూడండి, యెషయా గ్రంథము 7వ అధ్యాయము ముందుగానే రాయబడిందండి. దేవుడు ఈరోజు పుట్టి ఈరోజు రాలా. యెషయా గ్రంథము 7వ అధ్యాయము
యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14 చదవండి. కాబట్టి యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు యేసు ప్రభు గురించి. ప్రభు తానే ఒక సూచక 7:14. కాబట్టి ప్రభు తానే ఒక సూచక మీకు చూపును ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టి ముందుగానే చెప్పాడు. కన్యక మరియ గర్భం ద్వారా పరమాత్ముడు విరాట్ పురుషుడు భూలోకంలో ఉద్భవిస్తాడని యెషయా ప్రవచించాడు. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 6 చదవండి. 9:6. 9వ అధ్యాయం 6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త. ముందుగానే చెప్పాడు యెషయా కూడా. ఇక మీకైతే చాలా స్పష్టంగా చెప్తాడు చూడండి. మీకా ప్రవక్త బెత్లెహేములో పుడతాడని డైరెక్ట్ స్టేట్మెంట్ మీకా గారు చెప్తారు. మీకా గ్రంథము 5వ అధ్యాయము ముందుగానే చెప్పబడింది. యేసు యాదృచ్ఛికంగా రాలేదండి, ముందు రాయబడింది, ఆ తర్వాతే వచ్చాడు ఆయన. 5వ అధ్యాయము 2వ చదవండి. బెత్లెహేమా ఎఫ్రాతా యూదావారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఎలబోవాడు నీలో నుండి పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలమైన ప్రత్యక్షమవుతుంది. బెత్లెహేమా ఎఫ్రాతా, బెత్లెహేములో ఇజ్రాయెల్ దేశంలో పరమాత్ముడు పుడతాడని మీకా ప్రవక్త ముందుగానే ప్రవచించాడు. బైబిల్లోనే కాదండి, వేదాల్లో కూడా క్రీస్తు పుట్టాడని ఉంది. ఖురాన్లో ఉంది యేసు పుట్టాడని. ఖురాన్లో ఉంది యేసు పుడతాడు, సర్వమానవాళి కోసం ఆయన పాప పరిహారార్థ పని చేస్తాడు, భూమధ్య పురాణ అని వేదాల్లో చెప్పబడింది, బైబిల్లో చెప్పబడింది, ఖురాన్లో చెప్పబడింది. ఏమండి, వేదాల్లో చూసినట్లయితే సామవేదం అనే ఒక గ్రంథం ఉంటుంది, దానిలో కూడా చెప్పబడింది దేవుడు కుమారుడు కన్య గర్భం ద్వారా ధరించి భూలోకం పుడతాడని సామవేదం చెబుతుంది, భవిష్య పురాణం చెబుతుంది. ఋగ్వేదం అయితే ఋగ్వేదంలో అనేక చోట్ల యేసుక్రీస్తు గురించే ఉంటుంది. ప్రజాపతి దేవుడు భూమి మీద అవతరించినప్పుడు మహిమతో ఆకాశం ముందు ఒక నక్షత్రం ఆవిర్భవిస్తుందని ఋగ్వేదం చెబుతుంది. యేసు అన్ని దేశంలో మహాదేవుడై ఉన్నాడు. తూర్పు దేశమందు పరిశుద్ధమైన కన్య స్త్రీ ద్వారా ఆయన నిజమైన దేవుడు, ప్రజలందరూ ఎరుగవచ్చున్న దేవుడు, పాపం లేని పరిశుద్ధుడని ఋగ్వేదంలో చెప్పబడింది. ఋగ్వేదం చదివితే అంతా యేసుక్రీస్తు గురించే ఉంటుంది. చాలా మంది అంటారు క్రైస్తవులు వేదాలు ఎందుకండి మనకి, ఖురాన్ ఎందుకండి మనకి, బైబిల్ చాలనుకుంటారు. ఏమండి, అన్నిటి యొక్క సారాంశం యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ముందే పుడతాడని వేదాల్లో ఉంది, ఖురాన్లో ఉంది, బైబిల్లో ఉంది. నువ్వు చరిత్ర ఏ చదివినా అందులో కూడా ఉంటుంది అనమాట. యేసు పుడతాడు ఎక్కడ? భూమధ్య పురాణ పుడతాడు. ప్రజల్ని తన పాపాల నుంచి విడిపించడానికి యజ్ఞం అవుతాడని, బలి పశు అవుతాడని ముందుగానే అన్ని గ్రంథాల్లో చెప్పబడింది. మీకా కూడా చెప్పాడు. మూలవాక్యుడు మత్తయి సువార్త ఏమన్నాడు? హేరోదు రాజు దగ్గరకు వచ్చారు. హేరోదు రాజు భూలోకాన్ని వెళ్ళేటువంటి రాజు, యూదుల రాజు అయినటువంటి యేసుక్రీస్తు హృదయాలు లేనటువంటి రాజు, రక్షకుడు, విమోచకుడు. ఆయన ద్వారా రక్షణ పొందుకుంటారు అనేక మంది, ఆయన ద్వారా విమోచన పొందుకుంటారు అనేక మంది. ఏమండి,
యేసుక్రీస్తు అంతకు ముందే ఉన్నాడు. యేసుక్రీస్తు పుట్టక ముందు యేసుక్రీస్తుకి 2 జన్మలు ఉన్నాయి. యేసుక్రీస్తు కన్య గర్భవతి ద్వారా ఒకసారి పుట్టాడు. కానీ దానికి పుట్టక ముందు ఆయన ఎప్పుడో ఉన్నాడు అనమాట. ఎప్పుడో ఉన్నవాడే రెండోసారి కన్యమరి గర్భం ద్వారా వచ్చాడు. చూడండి, అది కాండము. అది ఆయన ఇప్పుడే లేడండి, ఆయన ఎప్పుడో ఉన్నాడు. అప్పుడే ఉన్నాయనే ఏం చేయాలి, కన్యమరి గర్భం ద్వారా భూలోకానికి వచ్చాడు. 2 జన్మలు ఆయనకి. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకరముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. భూమి నిరాకారంగా ఉంది అంటే దానికంటే ముందే ఆయన ఉన్నవాడు. ఆయన ఏదో కన్యమరి గర్భం ద్వారా వచ్చినవాడు కాదు. ఆయన పుట్టక ముందే ఒకసారి పుట్టాడు ఆయన. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదియందు వాక్యం ఉండెను. ఆదియందు వాక్యం ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు వాక్యం ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగను. ఆదియందు పురాతన కాలం నుంచి ఆయన ఉన్నవాడు. ఇప్పుడేదో ఇప్పుడు పుట్టినవాడు కాదు ఆయన. అసలు ఈ భూమి, ఈ సృష్టి లేనప్పుడే ఉన్నవాడు ఆయన. ఏమండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము. ఇప్పుడు నుంచి ఉన్నవాడు కాదండి ఆయన. ఎప్పుడో ఉన్నాడు. ఎప్పుడో అసలు ఈ సృష్టి ఏర్పడక ముందే ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఏదో గర్భం ద్వారా వచ్చాడని అనుకుంటారు చాలా మంది. కాదు, ఆయనకి 2 జన్మలు. ఆల్రెడీ ఒకసారి పుట్టాడు. పుట్టిన తర్వాత మళ్ళా 2వసారి పుట్టాడు కన్య గర్భ మరియ ద్వారా. సామెతలు 8వ అధ్యాయము 24వ వచనం చదవండి. ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. అసలు ప్రవాహ జలాలే లేనప్పుడు, నీళ్లే లేనప్పుడు ఆయన పుట్టాడు. పర్వతములు స్థాపింపబడక మునుపు. చాలండి, యోబు గ్రంథము. ఆయన ఇంతకు ముందే పుట్టాడు. ఇప్పుడు పుట్టినవాడు కాదు ఆయన. యోబు గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం చదవండి. మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా? మొదట పుట్టిన పురుషుడవు నీవేనా అంటే నువ్వు మొదలు పుట్టావా? యోబు గారు అడుగుతున్నారు అన్నమాట. మొదలు పుట్టినవాడు నీవేనా? దేవునికున్న అనేక పేర్లలో, అనేక బిరుదుల్లో ఆది సంభూతుడు అంటే మొట్టమొదటి మనిషి ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు. ఆది సంభూతుడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి. మిగిలిన వాళ్ళు కూడా చదవండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య రూపి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడైన, సృష్టి ఏర్పడక ముందు ఆయన ఉన్నాడు. ఇప్పుడు యేసులాగా కన్య అయిన మరి గర్భం ద్వారా ఈ భూలోకానికి వచ్చాడండి. ప్రజాపతి ఆయనే, యేసు ఆయనే, ఆది సంభూతుడు ఆయనే, సర్వజ్ఞుడు ఆయనే, నాదము ఆయనే, సూర్యుడు ఆయనే, ప్రణవము ఆయనే, శబ్దము ఆయనే, వాయువు ఆయనే, అన్ని ఆయనే. ఆయన లేకుండా ఏమీ ఈ భూమి మీద కలగలేదు. భూమి నిరాకారంగా ఉంది. దేవుడు చూశాడు, వెలుగు కమ్మంటే వెలుగు కలిగింది. యేసుక్రీస్తు
ఏమంటే యేసుక్రీస్తు విశ్వంభరుడు, సృష్టికర్త, సృష్టిని సృష్టించిన వాడు. ఏమండి యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము. యేసు పుట్టిన ఇల్లు ఉందంట చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం చదవండి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. నా తండ్రి ఇంట, నా తండ్రి ఇల్లు ఏంటది? పరలోకం. పరలోకం. నా తండ్రి ఇల్లు అంటే ఏంటిది? అది పరలోకం. అక్కడ పుట్టాడు ఆయన. పుట్టిన తర్వాత అంటాడు, నీవు నా కుమారుడు అంటాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీ పత్రిక నీవు నా కుమారుడవు, 1వ అధ్యాయము 5వ వచనం. నీవు నా కుమారుడు, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. ఎక్కడ పుట్టాడు ఆయన? పరలోకం. పరలోకంలో పుట్టాడు ఆయన. వేదాల్లో ఉంటుంది, దేవుని నోట్లో నుంచి పుట్టాడంట. స్వామి వివేకానంద అంటాడు, బ్రహ్మ నుంచి ఓం అనేటువంటి ఒక వాయువు వచ్చిందంట బయటికి. స్వామి వివేకానంద అంటాడు, ఓంకారమే క్రీస్తు ఆయన అంటాడు. ఓం అంటే యేసుక్రీస్తు ప్రభు. స్వామి వివేకానంద డైరెక్ట్ గా బుక్ లో రాశాడు, ఓంకారమే క్రీస్తు ఆయన అని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. ఓం అంటే యేసుక్రీస్తు ప్రభు. ఏమండి దేవుని నోట్లో నుంచి పుట్టాడు ఆయన. ఎక్కడ పుట్టాడు? పరలోకంలో పుట్టాడు. పరలోక బెత్లెహేములో పుట్టాడు ఆయన. దేవునికి 2 జన్మలు. కన్యమార్గ గర్భం ద్వారా ఒక పుట్టాడు, అంతకు ముందే ఆయన పుట్టాడు పరలోకంలో. బెత్లెహేములు, పరమ బెత్లెహేమైనటువంటి పరలోకం. బెత్లెహేములు కూడా 2 ఉన్నాయి. పరమ బెత్లెహేము, భూలోక బెత్లెహేం. బెత్లెహేములు ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి పరలోక బెత్లెహేము, పరమ బెత్లెహేము. రెండోది భూలోకంలో ఉన్నటువంటి బెత్లెహేం. బెత్లెహేము అంటే హెబ్రీ భాషలో ఏమనుంటుందంటే రొట్టెల ఇల్లు అంటారు. రొట్టెల ఇల్లు. దేవుడు కూడా అంటాడు, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23 చదవండి. బెత్లెహేం అంటే రొట్టె. రొట్టె అనగా యేసుక్రీస్తు ప్రభువే. నేను మీకు అప్పగించిన దానిని 23 11:23 1 కొరింథీ పత్రిక 11:23 నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువైన యేసు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము. నా శరీరము. రొట్టె అంటే నా శరీరము. శరీరం ఎవరిది? యేసు ప్రభువుది. ఆయన శరీరం నిత్య జీవం. యోహాను సువార్త 6వ అధ్యాయము 24వ వచనం చదవండి. 6:24 54 చదవండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే. మనం దేని కొరకు పాటుపడాలంటే అక్షయమైనటువంటి దేవుని శరీరాన్ని తినడానికి పాటుపడాలి. మనం క్షయమైన ఆహారాన్ని తినకూడదు. క్షయమైన ఆహారం క్షణిక మాత్రమే, నశించిపోతుంది. ఎవరైతే యేసుక్రీస్తు అనే రొట్టెను తిన్నారో వాళ్ళు నిత్య జీవం పొందుకుంటారు. ఏంటి? నిత్య జీవం. బెత్లెహేం, పరమ బెత్లెహేం, భూలోక బెత్లెహేం. బెత్లెహేం ఈ రోజుల్లో ఇజ్రాయెల్ దేశం చాలా మంది వెళ్తున్నారు. ఎందుకంటే బెత్లెహేం చూడాలని. అక్కడికి వెళ్తేనంటే విశ్వాసం బలపడుతుందంట.
విశ్వాసం బలపడటం ఏంటంటే అంటే ఇది చూస్తే విశ్వాసం బలపడుతుందా? అదంతా తప్పు. విశ్వాసం బలపడేది నీ లేఖనాలను చూసుకొని విశ్వాసం బలపరుచుకోవాలి. అంతేగాని ఇజ్రాయెల్ దేశం వెళ్తే విశ్వాసం బలపడుతుంది, సమాజం చూస్తే విశ్వాసం బలపడుతుంది. దేవుని చిత్తం అయితే వెళ్ళొచ్చు, చూడొచ్చు, దానిలో ఇబ్బంది ఏం లేదు. కానీ అది చూడటం వల్ల విశ్వాసం ఏం బలపడదు. మనకున్న యేసుప్రభు తిరిగి లేచాడు, అదే మనకి ఉన్నటువంటి విశ్వాసం. ఏమంటే అక్కడికి వెళ్ళొచ్చి చాలా మంది విశ్వాసంలో బలపడ్డారంటారు, చాలా తప్పండి అది. ఏమంటాడు, భూలోక బెత్లహేముకి మనం వెళ్ళకపోయినా ఒకటే, కానీ మనం ఎక్కడికి వెళ్ళాలంటే పరలోక బెత్లహేముకి వెళ్ళాలి. మూలవాక్యంలో హేరోదు దగ్గరకు వచ్చారు జ్ఞానులు అండి. హేరోదు దగ్గరకు వచ్చారు. ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి యూదయ రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం వచ్చి ఆయన నక్షత్రం అంటే అనేక ఆత్మీయ విషయాలకు సూచన, భక్తులకు సూచన, ప్రవక్తలకు సూచన ఏమండి. ఆయన నక్షత్రం అని ఉంది అక్కడ. ఆయన నక్షత్రం అంటే అది అగ్నిగోళం ఉన్నటువంటి నక్షత్రం కాదు. మామూలు నక్షత్రాలు ఎలాంటివి అంటే అగ్నిగోళాలు. ఆ నక్షత్రం అంటే ఇంటి దగ్గరికి వచ్చి మనం నిలబడిందంట. అంటే మామూలు నక్షత్రం దగ్గరికి వచ్చి నిలబడింది అనుకోండి, ఇల్లు మొత్తం కాలిపోద్ది. ఆ నక్షత్రం కాదు, ఇది స్పెషల్ నక్షత్రం, చల్లగా ఉండేటువంటి నక్షత్రం. ఏమొచ్చి ఇంటి దగ్గర ఉందంట. అలాగే జ్ఞానులకి ప్రభావం చూపిస్తా ఆ ఇంటి దగ్గర అలా ఉందంట. ప్రత్యేకంగా వచ్చినటువంటి నక్షత్రం అది. అంతేగాని ఆ నక్షత్రం అనుకునేరు. ఆ నక్షత్రం కాదు, అది అగ్నిగోళాలు. ఏమంటే చూడటానికి అంత చిన్నగా కనబడుతుంది, భూమి దగ్గరికి వస్తే కాలు బూడిదైపోతాం. అగ్నిగోళాలు ఇవన్నీ స్పెషల్ నక్షత్రం. నక్షత్రాలు చూసి వచ్చారంట. నక్షత్రం అంటే ఎవరని చెప్పుకున్నాం? భక్తులు ఏంటి, ప్రవక్తలు, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నారు. నక్షత్రానికి సూచన వీళ్ళందరూ. స్టార్ పెట్టుకుంటా ఉంటాం ఇంటి దగ్గర, దానికి సాదృశ్యం ఏంటి? భక్తులకు సాదృశ్యం నక్షత్రం అంటే. దేవుని పట్ల నమ్మకమైన వ్యక్తుల పట్ల సాదృశ్యం. దేవుడు కూడా 7 నక్షత్రాలు చేత పట్టుకొని ఉంటాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన 1వ అధ్యాయము 2వ వచనం చదవండి, 16వ వచనం. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. 16వ వచనం చదవండి. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను 7 నక్షత్రములు ఒక్కొక్క దానికి ఒక సూచన. దాని గురించి చెప్పుకోవాలంటే పెద్ద టాపిక్ అన్నమాట అది. అలాగే ప్రకటన గ్రంథం 9:1 చదవండి. నక్షత్రం ఎందరూ ప్రవక్తలకు సూచన ఏంటి, భక్తులకు సూచన, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండే బ్రతికే వారి యొక్క జీవితంలో ఒక నక్షత్రం అన్నమాట. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. 5వ దూత పొర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రం. భక్తులకు సూచన, ప్రవక్తలకు సూచన. మరి నక్షత్రం ఎవరంటే హెబ్రీ పత్రిక చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. మీకు దేవుని వాక్యం బోధించే నక్షత్రం అంటే ఎవరు చెప్తున్నాడు అక్కడ, చదవండి. మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసి. మీ పైన నాయకులు ఎవరు? బోధకులు, భక్తులు, ప్రవక్తలు. ఎవరైనా సరే వాళ్ళు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసమును అనుసరించింది. వెళ్ళే నక్షత్రం
వాళ్ళు జీవించిన జీవితాన్ని మనం సాదృశ్యంగా తీసుకోవాలి. ఏమండి, వాళ్ళ విశ్వాసాన్ని చూడాలి, వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంది అది చూడాలి. ఏమండి, వారి జ్ఞాపకం చేసుకోవాలి ఎలా జీవిస్తున్నాడు. ప్రతి ఒక్క భక్తుల్లోనూ ఏదో ఒక మంచి లక్షణం ఉంటుంది, అది నేర్చుకోవాలి మనం. ఎవరైనా కాదు, ప్రతి భక్తుల్లో కూడా ఒక మంచి లక్షణం ఉంటుంది. అవన్నీ నేర్చుకోవాలి మనం. అవన్నీ నేర్చుకుంటేనే మనం విశ్వాసంలో బలపడతాం. నక్షత్రాలు అంటే మీ పైన ఉండే నాయకులు, బోధకులు, ప్రవక్తలు, వాళ్ళందరూ నక్షత్రాలు లాంటి వారు. వాళ్ళు చూసి మనం నేర్చుకోవాలి. కొంతమందిలో సహనం ఉంటుంది, సహనం నేర్చుకోవాలి. కొంతమందిలో పరిశుద్ధంగా జీవించే లక్షణం ఉంటుంది, నేర్చుకోవాలి. కొంతమందిలో ప్రార్థనా జీవితం ఉంటుంది, నేర్చుకోవాలి. నక్షత్రాన్ని చూసి నువ్వు నేర్చుకోవాలి. మీ పైన నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రవర్తన అంతా చూడాలి. ఇక్కడ 3 విషయాలు చెప్తాను నేను. 3 విషయాలు చెప్పి ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. భక్తులను కనిపెట్టాలి, భక్తులను లక్ష్య పెట్టాలి. నెక్స్ట్ రెండోది ఏంటంటే వాక్యం అనే నక్షత్రాన్ని లక్ష్య పెట్టాలి. భక్తులు అనేటువంటి నక్షత్రాన్ని లక్ష్య పెట్టాలి. వాక్యం అనేటువంటి లేఖనాన్ని లక్ష్య పెట్టాలి. మూడవది ఏంటంటే యేసు అనే నక్షత్రాన్ని లక్ష్య పెట్టాలి. 3టిని లక్ష్య పెట్టాలి మనం. ఈ 3టిని లక్ష్య పెడితే పరమ బెత్లెహేము ఈజీగా వెళ్ళిపోతాం మనం. ఈ భూలోక బెత్లెహేముకి వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే. కానీ అసలైన పరమ బెత్లెహేముకి వెళ్ళాలి. అక్కడికి వెళితే చాలు మనకి జీవిత ధన్యం అయిపోతుంది. చూడండి, భక్తులు ఉన్నటువంటి భక్తుల యొక్క భక్తుల జీవితాన్ని చూడండి. అలాడు భక్త సింగ్ గారు, పిఎం సమీయల్ గారు, స్పర్జన్ గారు, సాధు సుందర్ సింగర్ గారు, దేవదాస్ గారు, వీళ్ళందరి ద్వారా ఎన్నో మంది లక్షల మంది రక్షణలోకి వచ్చారండి. ఆ సాధు సుందర్ సింగ్ నుంచి కొన్ని లక్షణాలు మనం అలవాటు చేసుకోవాలి. భక్త సింగ్ గారి నుంచి కొన్ని లక్షణాలు అలవాటు చేసుకోవాలి. దేవదాస్ గారి నుంచి కొన్ని లక్షణాలు మనం నేర్చుకోవాలి. పిఎం సమీయల్ గారి నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవాలి. భక్త సింగ్ గారు ఉన్నారు, సియోన్ పాటలు పాడుకుంటున్నారు. సియోన్ పాటలు అన్ని కూడా ఆయన రచించినటువంటి ఏంటి, ఎంతో మంది రక్షణ పొందుకున్నారు. ఆయన ద్వారా లక్షల మంది ఆయన ద్వారా రక్షణ పొందుకున్నారు. వాళ్ళు చనిపోయినా కానీ వారి జీవితం, వారి ప్రవర్తన ఫలం ఇప్పటికీ మనం అనుభవిస్తూనే ఉన్నాం. సాధు సుందర్ సింగ్ గారు ఉన్నారు. సాధు సుందర్ సింగ్, ఆయన ద్వారా ఎంతో మంది లక్షల మంది రక్షణ పొందుకున్నారు. ఆయన గురించి చాలా విమర్శలు వచ్చినాయి. స్త్రీలతో సహవాసం చేస్తాడని, స్త్రీలోనుడని అండి చాలా విమర్శలు వచ్చినాయి. కానీ అవన్నీ నిజం కాదు. అవన్నీ వాళ్ళు రాసినటువంటి బుక్ లోనే ఉంటాయి అన్ని అండి. విమర్శలు మనం పట్టించుకోవాలి, భక్తుని చూడాలి. మనం బైబిల్ చదవండి, బైబిల్ ఒకటే చదువుతామండి, ఇంక బుక్స్ ఏం చదవండి అంటారు చాలా మంది. బుక్స్ కూడా చదవాలండి. పిఎం సమీయల్ గారి బుక్స్, దేవదాస్ గారి బుక్స్, వారి జీవితాన్ని చూసి నువ్వు ఏదో ఒకటి నేర్చుకోవాలి. కొంతమంది విశ్వాసం ఉంటారు, కొంతమంది ప్రార్థనా జీవితం ఉంటారు ఏంటి, వాళ్ళందరూ చూసి నేర్చుకోవాలి. కొన్ని విషయాలు నేర్చుకొని వాళ్ళ గ్రంథాలు చదవాలి, పుస్తకాలు చదవాలి. బైబిల్ ఒకటే కాదు అండి, గ్రంథాలు చదవాలి. వాళ్ళ నుంచి కొన్ని నక్షత్రాలు చూసి కొన్ని విషయాలు నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకుంటే నీ విశ్వాసం బలపడుతుంది. నువ్వు భక్తులు పరమ బెత్లెహేముకి ఈజీగా వెళతావు. రెండవది వాక్యం అనే నక్షత్రాన్ని చూడాలి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీకు హృదయములలో వాక్యము చీకటి గల చోటున, ఆ వాక్యం ఏం చేస్తుందంటే చీకటి గల చోటను వెలిగించు
దాని యందు మీరు లక్ష్యమించిన ఎడల మీరు లక్ష్యమించిన ఎడల మీకు మేలు. మీకు మేలు కలుగుతుంది. వాక్యం అనేది ఏం చేస్తుందండి? నీలో ఉన్నటువంటి పాప జీవితాన్ని అంతటిని కూడా వెలుగుతో నింపుతుంది, పరిశుద్ధతతో నింపుతుంది. వాక్యాన్ని నువ్వు లక్ష్య పెట్టాలి. వాక్యం అనే దాన్ని నువ్వు లక్ష్య పెట్టాలి. దావీదు అంటాడు 119వ కీర్తన, వాక్యాన్ని కూడా నువ్వు లక్ష్య పెట్టాలి. భక్తులు లక్ష్య పెట్టాలి. భక్తులు అనేటువంటి నక్షత్రాన్ని నువ్వు లక్ష్య పెట్టాలి. వాక్యం అనే నక్షత్రాన్ని నువ్వు లక్ష్య పెట్టాలి. 119వ కీర్తన 9వ అధ్యాయం 9వ వచనం చదవండి. 119:9. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని. 11వ వచనం చదవండి. నీ ఎదుట నేను పాపము నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. వాక్యం అనేది ఏం చేస్తుంది? పాపం చేయకుండా చేస్తుందండి. అందుకని వాక్యాన్ని కూడా మనం లక్ష్య పెట్టాలి. వాక్యం అనే నక్షత్రాన్ని మనం లక్ష్య పెట్టాలి. మూడోది ఏం చెప్పాను? యేసు యందు లక్ష్య పెట్టాలి. ఒకటి భక్తులు అనే నక్షత్రాలు లక్ష్య పెట్టాలి. వాక్యం అనే నక్షత్రాలు లక్ష్య పెట్టాలి. మూడవది యేసు అనేటువంటి నక్షత్రం లక్ష్య పెట్టాలి. హెబ్రీ పత్రిక ఇవన్నీ నేర్చుకుంటేనే మనం పరమ బెత్తలోకి వెళ్తామండి. ఏం నేర్చుకోకుండా మనం ఎక్కడికి వెళ్ళాం, మనం ఇక్కడే ఉంటాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. అదిగోండి, యేసు యందు లక్ష్యమించాలి. అపోస్తలుడు ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యమించాలి. యేసు మీద, యేసు వైపు చూడాలి. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుకొని యేసు కొరకు జీవిస్తున్నావో, ఇక నువ్వు చనిపోయేంత వరకు ఆ యేసు అనే నక్షత్రాన్ని చూసుకుంటానే నీ జీవిత గమ్యాన్ని చేరాలి. ఏమండి? యేసు వైపు చూసుకుంటా నీ గమ్యాన్ని చేరాలి. మధ్య మధ్యలో యేసు వైపు చూడకుండా సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తారు కొంతమంది. ఏమండి? లేఖనాన్ని చూడకుండా కొంతమంది సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తారు, సొంత తెలివితేటలు ఉపయోగిస్తారు. ఏమండి? దేవుడు ఏం చేశాడు నాకు అంటారు చాలా మంది. దేవుడు ఏం చేశాడండి నాకు అంటే, నీ విశ్వాసం ఎవడో పుల్లేస్తాడు. నువ్వేది భక్తులు రక్షణ పొందుకున్న కొత్తలో బాగానే ఉంటావు. వాక్యం దేవుడు, దేవుడు వాక్యం, దేవుడు వాక్యం యేసయ్య అంతా బాగానే ఉంటుంది. కొంచెం ఎదిగిన తర్వాత ఇక ఏసుని పట్టించుకోం, సొంత తెలివితేటలు ఉపయోగిస్తాం. అండి, సొంత తెలివితేటలు. ప్రార్థనకి వెళ్ళకపోయినా పర్వాలేదు. అపోస్తల కార్యములు 2:42 ఏముంది? ఎడతెగక అపోస్తల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుడు ఎందును, ప్రార్థన చేయటం ఎందును ఎడతెగగా ఉండమంటే దేవుడు వెళ్ళకపోయినా పర్వాలేదు, ఆదివారం చర్చకి వెళ్ళకపోయినా పర్వాలేదు. సొంత జ్ఞానం. ఇక భక్తి ఎదిగే కొద్దీ ఇంకా సొంత తెలివితేటలు వస్తాయి అనమాట. వెళ్ళకపోయినా పర్వాలా, అవి రోజు ప్రార్థన కూడిపోయినా పర్వాలా. అదే తప్పు చేశారు జ్ఞానులు కూడా. చూడండి, సొంత తెలివితేటలు చూపించారు జ్ఞానులు కూడా. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం మరొకసారి చదవండి. మూలవాక్యం. వీళ్ళు కూడా బుద్ధి తక్కువ పని చేశారు జ్ఞానులు. రాజైన యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు? యూదుల రాజు పుట్టిన అంటే వీళ్ళ జ్ఞానులు ఏంటంటే, రాజు కదా ఆయన, రాజు కాబట్టి రాజుగారికి తెలుస్తుంది కదా, రాజు పుడితే రాజుగారికి తెలుస్తుంది కదా, రాజుగారి కోటలోనే పుడతాడు కదా అని చెప్పేసి జ్ఞానులు ఏం చేశారు? ఏ రోజు దగ్గరకు వచ్చారు. చూడండి ఏమైందో, చదవండి. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు? తీర్పు దిక్కున మేము
ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. చూడండి, హేరోదు జ్ఞానం చేసిన బుద్ధి తక్కువ పని అండి. చూడండి, అజ్ఞానంగా బిహేవ్ చేశారు, సొంత తెలివితేటలు ఉపయోగించారు. మధ్య మధ్యలో నక్షత్రం కనబడుతున్న వాళ్ళకి, నక్షత్రం చూపిస్తుంది, త్రావ చూపిస్తుంది పలానా చోటికి, వారు చేరవలసిన గమ్యస్థానానికి నక్షత్రం తీసుకెళ్తుంది. కానీ మధ్యలో వీళ్ళు ఏం చేశారు? సొంత తెలివితేటలు ఉపయోగించారు. రాజు పెట్టాడంటే హేరోదు దగ్గర తెలిసే ఉంటది అని చెప్పేసి కొంతమంది రాజు అని, కొంతమంది నక్షత్రం, ముగ్గురు కదా, ముగ్గురు జ్ఞానులు కదా, ముగ్గురు తెలివితేటలు ఉపయోగించడం వల్ల ఏం జరిగిందో చూడండి. 10వ వచనం చదవండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చారు. తల్లి అయిన మరియను ఆ శిష్యును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత హేరోదు దగ్గరకు వచ్చారు. పలానా రాజు పుట్టాడు, ఎక్కడ మీకు తెలుసా అని అడిగాడు. హేరోదు రాజు చేసిన మంచి పని ఏంటో తెలుసా? హేరోదు ఎవరు అడగల, ఏ గ్రంథంలో రాసిందో చూడమన్నాడు. ఎవరిని అడగల ఆయన. రాజు అంటే ఎవరు జ్ఞానులు వచ్చారంటే ఏదో గ్రంథంలో రాయబడింది, గ్రంథాలు చూడండి అన్నాడు హేరోదు రాజు గారు. గ్రంథాలు చూడమంటే అక్కడ అన్నాడు 5వ వచనం, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రజలను ఎంత మాత్రం అల్పైన దాను కాదని అక్కడ రాజుతో కొంతమంది చెప్తారు. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రులు అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేంలోని ఏలైనగా యూదయ దేశం బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులను ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చిన ప్రవక్త ద్వారా వ్రాయబడుతుందని హేరోదు చెప్పారు. ప్రవక్తలు రచించినటువంటి గ్రంథాలన్నిటి అందరినీ, అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద శాస్త్రులను, పండితులను అందరినీ పిలిచి ఎక్కడ పుడతాడు క్రీస్తు, ఎక్కడ పుడతాడో చూసినా చెప్పండి అని గ్రంథాలన్నీ చదివితే చూపించారనమాట. 5వ వచనం. వెంటనే ఏం చేస్తాడు? కుయుక్తి హేరోదుకి రాజు పుట్టాడంటే కొంచెం అసూయ కదా మరి. జ్ఞానులకి ఏం చెప్తాడు? మీరు జ్ఞానులు, మీరు వెళ్ళి యేసుని పూజించి రండి, నేను కూడా మీతో పాటు వచ్చి పూజించడానికి వస్తానని చెప్పేసి జ్ఞానులు చెప్పి పంపిస్తాడు. జ్ఞానులు బాగానే నక్షత్రాన్ని, చివరికి రాజుని అడిగారు కానీ మళ్ళీ నక్షత్రాన్ని పట్టుకుని వెళ్ళారు వాళ్ళు. అండి వెళ్తా ఏం చేశారు? అక్కడంతా బాగానే దేవునికి అన్ని సమర్పించి తిరిగి ఇంటికి వెళ్ళే సమయంలో తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారి మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. జ్ఞానుల దూత వచ్చి చెప్పింది, స్వప్నం దూత వచ్చి నువ్వు అటు వెళ్ళొద్దు, రాజు తెలిస్తే చంపేస్తాడు, నువ్వేం చేస్తావు, మీరు అందరూ ఏం చేస్తారంటే ఈ త్రోవలో కాకుండా పక్క త్రోవలో నుంచి వెళ్ళిపోండి అని ఇంటికి వెళ్ళిపోతారు. హేరోదు కోపం వస్తుంది. 16వ వచనం చదవండి. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగ, చూడండి 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ వధించాడు, చంపేశాడంట. జ్ఞానం చేసినటువంటి బుద్ధి తక్కువ పని వల్ల ఏం జరిగింది? కొన్ని వేల ప్రాణాలు, లక్షల ప్రాణాలు పోయినాయి, చిన్న పసిపిల్లల ప్రాణాలు పోయినాయి. అలాగే నువ్వు కూడా కనుక సొంత పెత్తనాలు చేస్తే నీ ద్వారా కూడా అనేక మంది నష్టపోయే ప్రమాదం ఉంది. ఏమండి? అనేక మంది నష్టపోయే ప్రమాదం ఉంది. కొంతమంది లేఖనాన్ని పట్టించుకోరు. ఆదివారం రొట్టె విరవాలంటారు, ఆదివారం రొట్టె విరవరు. లేఖనాన్ని పట్టించుకోవట్లేదు వాళ్ళు, లేఖనాన్ని పట్టించుకోవట్లే. బాప్తీసం ఉందండి, బాప్తీసం లేదంటారు కొంతమంది.
లేఖనాన్ని పట్టించుకోవట్లేదు, సొంత తెలివితేటలు. ఏమండి, ఆదివారం ప్రార్థనకి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఇంట్లో కూర్చోవచ్చు అంటారు. నిన్ను చూసి ఇంకో నలుగురు తయారవుతారు. నీ వల్ల ఏమవుతుంది? ఆ నలుగురు కూడా నరకానికి పోయే ప్రమాదం ఉంది అక్కడ. ఏంటి, అంత ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జ్ఞానులు చేసినటువంటి అజ్ఞాన పని వల్ల కొన్ని లక్షల మంది పసికందులు చనిపోయారండి. నీకు తెలియదు నీ వల్ల ఎంత నష్టం జరుగుతుందో, నీ ద్వారా ఎంతమంది నష్టపోతున్నారో నీకు తెలియదు. రేపు క్రీస్తు రెండవ రాకడ వచ్చేదాకా నీకు ఆ సంగతి తెలియదు అనమాట. క్రీస్తు న్యాయపీఠం దగ్గర తెలుస్తుంది నా ద్వారా ఎంతమంది నష్టపోయారని. నువ్వు నీ గురి అంటే యేసు వైపే చూడాలి. యేసు వైపే చూడాలని నీ గురంతా యేసు వైపే ఉండాలి. జ్ఞానులు నక్షత్రాలు చూసారు మధ్యలో సొంత పెత్తనాలు చేశారు, ఏ రోజు దగ్గరికి వెళ్ళారు. తద్వారా ఏం జరిగింది? ఘోర నష్టం జరిగింది. పసికందులందరినీ చంపారు. 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ చంపేశారు. అలాగే నువ్వు కూడా యేసు వైపు చూడకుండా నీ సొంత తెలివితేటలు చూసి, ఈనాడు చాలా మంది యేసయ్యను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఏమండి, యేసయ్యను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి? సొంత తెలివితేటలు. దేవుడు నాకేం చేశాడులే, అప్పుడు అలాగ ఉంది, ఇప్పుడు అలాగే ఉంది బ్రతుకు. ఏమంటే యేసు వైపు చూడరు, యేసు అనే గురి చూడరు. వాళ్ళు సొంత తెలివితేటలు ఉపయోగిస్తున్నారు కాబట్టి నువ్వు యేసు నుండి బయటికి వెళ్ళిపోతున్నావు. నీ ద్వారా ఇంకా నలుగురు. అండి, అదే సొంత పెత్తనాలు చేయకూడదు. యేసు నీ గురి అంతా, జ్ఞానుల గురి యేసు వద్దకు వెళ్ళాలి అంతే. పరమ పెత్తనానికి వెళ్ళాలి. అందుగురించి అంటాడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. యేసు వైపు చూడాలంటాడు. 12:2 మనలను ఆవరించినందున మనము కూడా. దానికంటే ముందుగా సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదంట. 5వ అధ్యాయం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదండి. సొంత పెత్తనాలు చేయకూడదు. యేసు వైపు గురువు పెట్టావు, యేసు వైపు గురువు పెట్టుకుంటానే వెళ్ళాలి. స్వబుద్ధిని ఆధారం చేసుకున్నావా, నీ ద్వారా నష్టమే కలుగుతుంది తప్పితే నీ ద్వారా అనేక మంది, నువ్వు పోవటమే కాదు, నీ ద్వారా అనేక మంది నష్టపోయే ప్రమాదం ఉంది. అందుగురించి అంటాడు హెబ్రీ పత్రిక 12:2 వచనంలో చదవండి. యేసు వైపు చూడాలంట. హెబ్రీ పత్రిక విశ్వాసమునకు 12వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నాయన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో యేసు వైపు చూడాలి. యేసు వైపు చూస్తే నీ గురి, నీ గమ్యం. జ్ఞానులు యేసు వైపు చూడకుండా మధ్యలో చూశారు కాబట్టి వాళ్ళ ద్వారా అనేక నష్టం కలుగుతుంది. మన గురి ఏముంది? యేసు వైపు ఉండాలి. యేసు వైపు చూసుకుంటా నీ జీవితాంతం వరకు కూడా నువ్వు యేసు వైపు చూసుకుంటా వెళ్తేనే నీ ద్వారా అనేక మంది ఉపయోగపడతారు. నీ ద్వారా అనేక మంది రక్షణలోకి నడిపించబడతారు. నష్టం జరగదు నీ ద్వారా. ఎప్పుడైతే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నావో, లేఖనాన్ని పక్కన పెడతావు, యేసయ్యను పక్కన పెడతావు, భక్తులను పక్కన పెడతావు, తద్వారా ఏం జరుగుతుంది? నీ ఘోర నష్టం అనేది జరుగుతుంది. కాబట్టి మన గమ్యము, మన గురి అంతా కూడా భక్తుల మీద ఉండాలి. మన గురి లేఖనం మీద ఉండాలి. మన గురి అంటే యేసు వైపు ఉండాలి. అందుకంటే ముందుగా యేసు వైపు ఉండాలి మన గురి. అంటే భక్తుల నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవాలి, లేఖనం నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవాలి. లేఖనం ఎప్పుడు మనం సరి చేస్తుంది. లేఖనం అనే నక్షత్రం మనం ఎప్పుడూ సరి చేస్తుంటుంది. పాపం చేస్తే పాపం నుంచి తొలగిస్తుంది. యేసు వైపు చూస్తే పరమ బెత్తలను కొడతాం. అంటే రేపు రెండవ రాకుండా పైన వేషాలు వేసే వాళ్ళు ఎవరు కూడా పరమ బెత్తలయంకి వెళ్ళరు. ఎవరైతే యేసు అనే నక్షత్రాన్ని అంటు పెట్టుకొని
చివరి వరకు ఎవరైతే నడిపించబడతారో వాళ్ళు మాత్రమే పరమ బెత్లెహేముకి వెళ్తారు. వాళ్ళు మాత్రమే దేవుడు నేనుండు చోటను మీరు ఉండులాగిన, నేనుండే చోట మీరు కూడా మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్తానని, నేను ఉండే చోట మీరు కూడా ఉండేలాగిన మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్తానంటున్నాడు. ఏంటి, భక్తులను చూడాలి, ప్రవర్తన ఫలం చూడాలి. కొంతమంది భక్తులు ఉంటారు, దేవ చిత్తం ద్వారా నడిపించినటువంటి భక్తులు ఉంటారు, పాస్టర్లు ఉంటారు. ఏదో పాస్టర్ని చూసి నువ్వేమి నేర్చుకున్నావు అంటే ఏమి నేర్చుకోలేదండి, ఎప్పుడు చూడు గొడవలు తిడుతూ ఉంటాడు, ఇప్పుడు లోకాచారమైన వ్యక్తిగా ఉంటాడు. వాళ్ళని కాదండి, వాళ్ళని చూడకూడదు మనం. ఎవరైతే దేవునికి నమ్మకంగా, ఎవరైతే దేవుని చిత్తానుసారంగా ఉన్నటువంటి నాయకులు ఉంటారో వాళ్ళు మనం గురిపెట్టి చూడాలి. అర్థమైంది? యేసు వైపు చూడాలి. యేసు వైపు చూస్తే పరమ బెత్లెహేము ఖచ్చితంగా వెళతాము. నేను ఉండి చోట మీరు ఉండలాగిన మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్తానికి రేపు రెండవ రాకడేందు యేసుక్రీస్తు భూలోకాల్లో ఉద్భవిస్తాడు. అందుకు వచ్చారనమాట జ్ఞానులు. వచ్చి ఏం చేశారు? ఆయన పూజింపవచ్చితమి. యూదుల రాజు ఆయన, విరాట్ పురుషుడు, యజ్ఞ పురుషుడు, బలి పశువు, అన్నీ ఆయనే. ఆ యేసుని మనం కూడా పూజించాలి. యూదుల రాజు అయినటువంటి యేసును మనం అందరం పూజించాలి. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించిన గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, యూదుల రాజు అయినటువంటి యేసే మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు వాక్యం ద్వారా నాతో అందరితో మాట్లాడిన విధానానికి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, మీకు 2 జన్మలు ఉన్నాయి తండ్రి. మొదటి పుట్టినవాడు నీవే తండ్రి, ఆది సంభూతుడవు నీవే తండ్రి. రెండవసారి కన్యామరియే గర్భం ద్వారా నీవు రెండవసారి భూలోకానికి వచ్చావు. అయ్యా, సర్వ మానవాళి నిమిత్తం తండ్రి దేవుడు అనేటువంటి దాన్ని తత్వాన్ని వదిలి మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి పాప పరిహారంతో బలి చేశావు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యా, సకల మత గ్రంథాలు తండ్రి యా మీ గురించిన ఛాయలు ఉన్నాయి తండ్రి, సహాయం చేయండి. ఋగ్వేదంలో మీ గురించిన ఛాయలు ఉన్నాయి తండ్రి. యా, ఖురాన్లో చెప్పబడింది నువ్వు పుడతావని కన్యమరి గర్భం ద్వారా చరిత్ర చెబుతుంది తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, సహాయం చేయండి. మీలాంటి దేవుడు మేము కలిగి ఉన్నందుకు మీకు ఎంతగానో రుణపడి ఉంటాను తండ్రి. సహాయం చేయండి దేవా. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. విరాట్ పురుషుడైనటువంటి మిమ్మల్ని పూజించుకోవటానికి ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. సహాయం చేయండి. యా, ఎవరికి లేనటువంటి గొప్ప ధన్యతను మేము కలిగి ఉన్నాం. అందుకు బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ విన్న వాక్యము తండ్రి దుష్టుడు ఎత్తిపోకుండా తండ్రి మేము తండ్రి ఈ ఉన్న వాక్యాన్ని 100 ఫలింపజేసుకోవడానికి మీరు పంపించిన నక్షత్రాన్ని మేము అందరం కూడా తండ్రి వారిని చూసి నేర్చుకోవడానికి సహాయం చేయమని చిన్న ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున పుణ్యముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. భూమిని పుట్టింపక మునుపు లోకపు పునాది లేనప్పుడు, భూమిని లోకపు పునాది లేనప్పుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు యేసే దేవుడు.